పారాసిటమాల్ మందు కాలేయాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? అయితే ఈ షాట్ని పూర్తిగా చూడండి. పారాసిటమాల్ సాధారణంగా సురక్షితమైన మందు అని అందరూ భావిస్తారు. కానీ మోతాదు మించితే ఇది నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. చాలామంది తెలియకుండానే ఒకే మందును 2 బ్రాండ్లలో తీసుకుంటారు. సిరప్, టాబ్లెట్ రెండింటిని ఒకేసారి వాడతారు. మోతాదును త్వరగా మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు. ఈ చిన్న తప్పిదాలు ప్రమాదాన్ని దారితీస్తాయి. పారాసిటమాల్ ఎక్కువైతే కాలేయంలో హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. కాలేయ కణాలు దెబ్బతింటాయి. తీవ్రమైన పరిస్థితుల్లో కాలేయ వైఫల్యం కూడా సంభవించవచ్చు. వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, అధిక బలహీనత ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. సాధారణంగా పెద్దవారికి రోజుకు గరిష్ట పరిమితి 4000 మిల్లీగ్రాములు మాత్రమే. కానీ వైద్యుని సలహా లేకుండా మోతాదును పెంచడం చాలా ప్రమాదకరం. మందులు చిన్న విషయం కాదు. సురక్షితంగా వాడాలంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోండి. ఇలాంటి వైద్య అవగాహన వీడియోల కోసం ఫార్మాబడి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.